మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 11వ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి 11వ వార్డు సమీయుద్దీన్ సోదరి నస్రీన్ బేగం. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సమీయుద్దీన్ మాట్లాడుతూ, వార్డు ఇంకా అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తానని, 11వ తారీఖు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మా చెల్లెలు నస్రీన్ బేగంకు ఓటు వేసి గెలిపించాలని, నేను కౌన్సిలర్‌గా ఇంతకు ముందు చేశానని, నేను మీకు ఎలా అయితే సేవలు అందించానో ఇప్పుడు నా సోదరి అయిన నస్రీన్ బేగం 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిందని, మీరు ఆశీర్వదించి గెలిపించండి అని, ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సేవలు మీకు నేను చేస్తాను అని మాట ఇస్తున్నాను అని తెలిపారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. నా సోదరి నస్రీన్ బేగంకు ఓటు వేసి గెలిపించండి. వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. అందరు 11వ వార్డు మా అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, ప్రతి ఒక్కరు కూడా 11వ వార్డులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా విద్యావంతులు ఉన్నారు. అందరు కూడా ఒకటే కోరుకుంటున్నారు, 11వ వార్డు డెవలప్ కావాలి, 11వ వార్డులో నిధులు రావాలి, పనులు కావాలి అని అనుకుంటున్నారు. ఎవ్వరు కూడా అభివృద్ధి వైపు పోవద్దు అనేది ఎవరికి ఆలోచన లేదు. ఖచ్చితంగా 11వ వార్డు వాళ్ళు మా చెల్లెలకి అందరికీ సరస్వంచి నేను అడుగుతున్నా, మా చెల్లెలకి 11వ తారీఖు 11వ వార్డులో చేయి గుర్తుకి 3వ నంబర్ మీద చేయి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. మనం రూలింగ్ పార్టీలో ఉన్నాం. మీ ఇంటికి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికి వచ్చి సేవ చేసే నాయకులు మా చెల్లెలు కూడా నాతోని మీ ఇంటికి వచ్చి ఏ అభివృద్ధి పన్న 11వ వార్డులో అందరు కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి అభివృద్ధి వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు నాడు 3వ నంబర్ చేయి గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని 11వ వార్డు మా అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి సరస్వంచి ప్రతి ఒక్కరికి సరస్వంచి నమస్కరించి ఉంటున్నా. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించి మీ ఇంటికి ఒక మిస్డ్ కాల్ చేస్తే వచ్చే నాయకుడిని వెనుకోవాలి. ఆ నాయకుడిని పొడగొట్టుకోకుండా ఆ నాయకుడిని మీ ఇంటికి వచ్చి పనిచేసేటట్టు, మీ బాధల సుఖాలలో మీలో ఒకడు అయి పనిచేసేటోనికి వెనుకోవాలని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.